హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ నేను మీకు సూపర్ టేస్టీ మిల్ మేకర్ పకోడీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు మిల్ మేకర్‌ని తీసుకోండి. బాగా పెద్ద సైజ్ కాకుండా ఇలా కాస్త చిన్న సైజ్ తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఈ మిల్ మేకర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లో యాడ్ చేసుకొని, దీంట్లో హాట్ వాటర్‌ని యాడ్ చేసుకొని 15-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత వీటిలో వాటర్ ఏం లేకుండా తీసేసుకొని ఈ మిల్ మేకర్‌ని ఇంకొక బౌల్‌లోకి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ తీసేసుకున్న మిల్ మేకర్‌లో ఇప్పుడు మనం మసాలాస్‌ని యాడ్ చేద్దాం. ముందుగా దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలానే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర రైస్ ఫ్లోర్ లేనట్టయితే కార్న్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మిల్ మేకర్‌కి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇవి పొడి పొడిగానే ఉంటాయండి. ఎక్కువగా వాటర్‌ని యాడ్ చేయకండి. తక్కువ వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. మిల్ మేకర్‌కి మసాలాస్ అన్నీ కోట్ అయ్యేలాగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దీంట్లో మనం కోట్ చేసుకున్న మిల్ మేకర్‌ని వేసుకోవాలి. ఇవి టర్న్ చేసి ఫ్రై చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెడితే ఆయిల్‌ని ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ ఉన్న పేపర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అంతేనండి, మన మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా ఈవినింగ్ స్నాక్‌ని ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.